పెసరపప్పుతో చారు కందిపప్పు కన్నా టేస్టీగా అలాగే ఒంటికి చలువ చేస్తుంది. పెసరపప్పు చారు ఎలా చేయాలో తెలుసుకుందాం. పప్పు చారు లాగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. సో దానికోసం ముందుగా పెసరపప్పుని కొంచెం అరగంట నానబెట్టింది, లేదంటే అప్పటికప్పుడు నాకు కడిగి దాంట్లో గ్లాస్కి 2-3 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టండి. చక్కగా మెత్తగా మగ్గుతుంది. కొంచెం మ్యాషర్తో మ్యాష్ చేసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. దీనికి క్యారెట్ కూడా వేస్తున్నా, బాగుంటుంది టేస్ట్, హెల్తీగా కూడా. సో అవన్నీ వేసి కలిపి కల్లుప్పు వేసుకోండి. వేసుకొని చక్కగా మీకు చారు ఎంత చిక్కగా కావాలో అంత కొంచెం వాటర్ పోసుకొని మిగతాది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిసికి పెట్టుకోండి. సో కొంచెం బెల్లం, అలాగే చింతపండు ఇవన్నీ వేసి చక్కగా మీకు ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత పులుపు, ఉప్పు, కారం అంతా ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా హెల్తీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సో దాని పోపు కోసం కొంచెం ప్యాన్లో ఆయిల్, కొంచెం నెయ్యి హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం 2 మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ రసం అంతా తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. సో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్న చివర. అలాగే మీరు కొబ్బరి పౌడర్ కూడా ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.